దేవుడికే శటగోపం. రాజేంద్ర నగర్లో సీతారామచంద్రస్వామి భూమి హాంఫట్. అత్తాపూర్లోని సర్వే నెంబర్ 384లో 12 ఎకరాలు మాయం. దేవాదాయ శాఖ భూమిని మింగేసిన కబ్జాకోర్లు. కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు, ఎవరికి తోచినంత వారు కబ్జా పెట్టిన వైనం. చోద్యం చూస్తున్న అధికారులు, ఎండోమెంట్ కమిషనర్ మౌనం వెనుక అంతర్యం ఏమిటి? దేవుని భూమిని అక్రమార్కుల చరణను రక్షించాలి. దేవాదాయ శాఖ అధికారులకు స్థానికుల రిక్వెస్ట్. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు పెద్దలు. మరి దేవుడికి ఎవరు దిక్కు అనేది ప్రశ్న. ఎందుకంటే దేవుడి భూమికే రక్షణ కరువైందంటే ఈ క్వశ్చన్ తలెత్తక మానదు. స్వయాన శ్రీ సీతారామచంద్ర స్వామికి షటుకోపం పెట్టారు అక్రమార్కులు. కోట్లాది రూపాయల విలువైన భూమిని కబ్జాదారులు కటం చేశారు. నక్కపుట్టి 4 వారాలు కాలేదు, ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడాలన్నట్టు కబ్జాకోరుల వ్యవహారం ఉంది. తాము చేసేది ఎవరికీ తెలియదు అనుకొని దేవాదాయ శాఖ భూమిని మాయం చేశారు. వీరి సర్కార్ ఆఫీసర్లు సైతం ఫుల్ సపోర్ట్గా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రభుత్వ అధికారులు లక్షల్లో జీతాలు తీసుకుంటూ అక్రమార్కులకు వంత పాడటం సిగ్గేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మనం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూరు గ్రామంలోని దేవుని భూమి కంటబడింది. హైదరాబాద్లో అత్యంత కాస్ట్లీ ఏరియా అయిన హైటెక్ సిటీ, సైబర్ సిటీకి దగ్గరలో ఉన్న రాజేంద్రనగర్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. గజానికి లక్షల్లో వాల్యూ చేస్తుండగా అక్రమార్కులు తట్టుకోలేపారు. అత్తాపూర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూమిని కబ్జా చేశారు. గ్రామ సర్వే నెంబర్ 384లో 15.23 ఎకరాల దేవాలయ భూమి కలదు. అందులో సుమారుగా 12 ఎకరాల భూమి కబ్జా గురైంది. కోట్లలో చేసి అట్టి భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. ఆ తర్వాత ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు కూడా కట్ చేస్తున్నారంట. దేవాదాయ శాఖ భూమిలో నిర్మాణాలకు జిహెచ్ఎంసీ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు? శ్రీ సీతారామచంద్రస్వామి చెందిన భూమిని కబ్జా చేసి మరీ కడ్డాలు నిర్మిస్తుంటే చోద్యం చూస్తుండే వెనుక ఆంతర్యం ఏంటో తెలియటం లేదు. ఒకవేళ సుమారు 1000 గజాలను కబ్జా చేసి SM గార్డెన్ యాజమాన్య నిర్మాణాలు చేపడుతున్నారు. అత్తాపూర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూమిని ఎవరికి తోచినంతగా వారు కబ్జా చేసి కడ్డాలు చేపడుతున్న విడ్డూరం. జిహెచ్ఎంసీ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు? ఎలక్ట్రిసిటీ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు వాళ్ళు ఎలా వసూలు కల్పించారు? దేవుడి భూమిని దర్జాగా కొట్టేసి కడ్డాలు చేపడుతుండే ఎండోమెంట్ నిద్రమత్తులో ఉండటం గమనార్హం. సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన సుమారు 12 ఎకరాల భూమి కబ్జాకు గురైతే దేవాదాయ శాఖ కమిషనర్ ఏం చేసినా అర్థం కావట్లేదు. అసలు దేవాదాయ భూమికి జిహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారనేది స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జిహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇవ్వకుంటే నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారు? కోట్లలో చేసే దేవాదాయ శాఖ భూమి అక్రమార్కుల చెరలో పడితే ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? అత్తాపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి భూమిలో అక్రమ నిర్మాణాలు తొలగించి కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. కబ్జాదారులకు సపోర్ట్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేవుడి భూమి 12 ఎకరాలు కబ్జా చేశారు. సరే, మీకు కబ్జా చేసిన విషయం తెలియదు అనుకుందాం. తెలియకుండా పోతే అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా, మరి దేవాదాయ భూమి కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఎలా అవుతున్నాయని పట్టించుకోరా? దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎలా ఇచ్చింది? హెచ్ఎండిఏ పర్మిషన్ ఎలా ఇచ్చింది? ఎలక్ట్రిసిటీ బోర్డు పర్మిషన్ ఎలా ఇచ్చింది? రిజిస్ట్రేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ? ఇంత జరుగుతుంటే ఎండోమెంట్ ఏం చేస్తుంది? దేవాదాయ కమిషనర్ ఏం చేస్తున్నాడు? అంటే అందరికి రావాల్సినవి వచ్చినాయా, లేకపోతే చూసి చూడట్టు ఉంటున్నారా? అది మీకు కనబడతలేదు ఇవన్నీ కూడా అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అరే, దేవుడి భూమికే దిక్కు లేకపోతే ఇంకా మా సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పి ప్రజలందరూ కూడా ఇక్కడ కనీసం మాకెలాగో రక్షణ కల్పించలేకపోతున్నారు, దేవుడి భూమికైనా రక్షణ కల్పించండి అయ్యా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు.